Hello, friends. Very good morning. Happy Saturday to all of you. Before we begin our editorial, ఒక్కసారి కోర్సెస్ అన్ని చూసేద్దాం. ఏమేమి ఆఫర్ చేస్తున్నామో వాటికి లాస్ట్ డేట్స్ ఏంటి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఆర్ ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ 45,000కి ఆఫర్ చేస్తున్నాం. ఇండియాలో లోయెస్ట్ ఫీ ఫర్ యూపీఎస్సి, ఫుల్ టైమ్ యూపీఎస్సికి లోయెస్ట్ ఫీ అక్రాస్ ద కంట్రీ. ఇందులో యూ గెట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ విత్ డైలీ ఆన్సర్ రైటింగ్ విత్ లైఫ్ టైం వ్యాలిటీ. అండ్ ఇండియాలో లైఫ్ టైం వ్యాలిటీ అందిస్తున్న ఒకే ఒక్క యూపీఎస్సి కోర్స్ మన యూపీఎస్సి ఇన్ఫినిటీ. ఇది 25th October వరకు వ్యాలిడ్. తర్వాత ఫీజు మారొచ్చు, ఇన్స్టాల్మెంట్ స్ట్రక్చర్ మారొచ్చు. ఈ లోపు ఎవరైనా జాయిన్ అయితే మీరు కేవలం 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. అంటే 45,000ని 9 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే గోల్డెన్ ఆపర్చునిటీ మీకు వస్తుంది. ఓన్లీ ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 25th October. ఫీజ్ ఆల్రెడీ ఇండియాలో లోయెస్ట్ ఉంది. ఐ విల్ కీప్ రివైజింగ్ ఇట్ ఎవ్రీ మంత్. కొంచెం 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 పెంచాల్సి ఉంటుంది. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయిపోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీకు ట్రయల్ క్లాసెస్ వినాలి అంటే కామెంట్ సెక్షన్లో నేను ట్రయల్ గ్రూప్ లింక్ పెడతాను. జస్ట్ క్లిక్ ఆన్ దట్, జాయిన్ ద ట్రయల్ గ్రూప్, అటెండ్ సమ్ క్లాసెస్, గెయిన్ కాన్ఫిడెన్స్. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. దెన్ వీ హ్యావ్ యూపీఎస్సి సబ్జెక్ట్ కోర్సెస్. మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ లాంటి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీరు 7,000 రూపీస్కే జాయిన్ అయిపోవచ్చు. అయితే ఇందులో కూడా నేను మంత్లీ, అక్టోబర్ నెల ఫెస్టివ్ మంత్ కాబట్టి మీకు ఈఎంఐ ఆప్షన్ తీసుకొచ్చాను. అంటే కేవలం 2,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే 7,000 మీరు 4 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. 2+2+2+1 4 మంత్స్ టైం దొరుకుతుంది మీకు 7,000 పే చేయడానికి. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ యూ కెన్ హ్యాపీలీ జాయిన్ బై పేయింగ్ 2,000 పర్ మంత్. అయితే ఇక్కడ ఒక్క విషయం, ఇది కూడా 25th October వరకు మాత్రమే. అంటే ఆ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఆఫర్ వర్తించదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎకానమీ ఫీజు రివైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి ఎకానమీ ఫీజు 8,000 అవ్వబోతుంది. సో ఎకానమీ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ మంత్ జాయిన్ అయిపోతే మీరు 7,000కి దట్టు విత్ 2,000 పర్ మంత్ ఇన్స్టాల్మెంట్స్లో జాయిన్ అవ్వచ్చు. నవంబర్ నుంచి ఎకానమీ ఫీజు 8,000 అవుతుంది. డిసెంబర్ నుంచి 9,000 అవుతుంది. సో ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ ఎస్పెషల్లీ ఎకానమీకి పెంచాలనే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికీ కూడా ఇండియాలో మనది చాలా తక్కువ ఉంది యూపీఎస్సీకి. మనం లైఫ్ టైం వ్యాలిటీ అందిస్తున్నాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు ఒకే దాంట్లో అందించడం అనేది జరుగుతుంది. అండ్ గ్రూప్ 1 సిలబస్ కూడా నేను అందులో కవర్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ కవరింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ ఎట్ ఎ వెరీ వెరీ లో ఫీ విత్ ఎ వెరీ హై క్వాలిటీ. సో ఉపయోగించుకోండి ఈ ఆపర్చునిటీని. అలాగే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎ న్యూ కోర్స్ దట్ వాజ్ లాంచ్డ్ వెరీ రీసెంట్లీ. ఇనాగరల్ ఫీ 5,000 రూపీస్ ఇనాగరల్ ఫీ లాగా నేను లాస్ట్ మంత్ ఈ మంత్ 12th వరకు అని చెప్పాను. ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేశాను. సో 19th October అంటే ఇంకా జస్ట్ 2 days ఉంది. రేపు మరియు ఎల్లుండి, మండే తర్వాత ఎవరు జాయిన్ అవ్వాలన్నా సరే ఇదే కరెంట్ అఫైర్స్ కోర్స్లో 7,000 పే చేయాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్లో మనకి ఏమొస్తాయంటే వారానికి 3 ప్రిలిమ్స్ లైవ్ ఎంసీక్యూ సెషన్ వస్తుంది. ఒక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఆన్ ది కరెంట్ అఫైర్స్. ప్రతి సండే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంటుంది. మరియు వీక్లో 3 times ప్రిలిమ్స్ ఎంసీక్యూస్కి లైవ్ సెషన్స్ జరుగుతాయి. సో ఇది బ్యూటీ. మీకు డైలీ హిందీ అనాలిసిస్ అనేది ఎలాగో వస్తుంది. వాటితో పాటు అడిషనల్గా డౌట్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా ఇందులో మీకు అందుబాటులో వస్తాయి. మాక్ టెస్టులు రాయొచ్చు అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా జరిగిపోతుంది. రైట్, కమింగ్ టు బ్యాంక్ ఎస్పిరెంట్స్. బ్యాంక్ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచ్ 19th October నుంచి స్టార్ట్ అవుతుంది. హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ దిస్. బ్యాంక్ ఇన్ఫినిటీ నేను చాలా స్ట్రాంగ్గా, ప్రౌడ్గా, కాన్ఫిడెంట్గా చెప్పగలను. వీఆర్ ద బెస్ట్ ఇన్ ది 2 states. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. క్వాంట్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ 3 కూడా నేను కవర్ చేస్తాను. రైట్, ఈ 3 కూడా ఎండ్ టు ఎండ్ కవరేజ్ విల్ బీ బై మీ. రైట్, అండ్ రీజనింగ్ దివ్య మ్యామ్ కవర్ చేస్తారు. మేడం పజిల్స్ రోజు చెప్తున్నారు. ప్రతిరోజు కూడా పజిల్ ఆఫ్ ద డే అని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయడం కూడా చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ క్రిటికల్ రీజనింగ్ ఈజ్ సంథింగ్ మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ స్కిప్ చేస్తారు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఏపీ, తెలంగాణలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్తో సహా అందరూ కూడా క్రిటికల్ రీజనింగ్ని సరిగ్గా చెప్పరు. అండ్ నేను దాన్ని కూడా విడిచిపెట్టకుండా డీటెయిల్డ్గా చెప్తున్నాను. సో ఏ ఒక్కటి కూడా మనం విడిచిపెట్టమనేది జరగదు. క్వాంట్ కంప్లీట్గా జీరో ఫార్ములా అప్రోచ్, బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా
మ్యాథ్స్ అంటే భయం ఉండే వాళ్ళకి, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా, కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ మీరు రోజు చూస్తూనే ఉన్నారు. అండ్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ మీరు చూస్తూనే ఉన్నారు. సో, దిస్ ఈస్ హౌ వి గో అబౌట్. అండ్ రూ. 5,000కి కేవలం రూ. 5,000కి మనం బ్యాంక్ ఇన్ఫినిటీ అందిస్తున్నాం. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వాలిడిటీ అండ్ అన్‌లిమిటెడ్ మాక్ టెస్ట్. ప్రతిరోజు మాక్ టెస్ట్‌లుంటాయి. అండ్ దేర్ ఈస్ నో లిమిటేషన్. ఎన్ని మాక్ టెస్ట్‌లు తీసుకోవాలి అనే లిమిటేషన్ లేదు. క్లాస్‌కి లిమిటేషన్ లేదు. లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. యూ గెట్ ఎవ్రీథింగ్ అట్ జస్ట్ 5,000 విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ ఆన్ దట్ నంబర్. ఈవెన్ ఈ కోర్స్‌లో కూడా మీరు 2,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో, ఈ 2,000 పర్ మంత్ ఈస్ అప్లికబుల్ అక్రాస్ ఆల్ కోర్సెస్ ఎక్సెప్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మాత్రం 5,000 పర్ మంత్. రిమైనింగ్ అన్నిటికి 2,000 పర్ మంత్ మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ నౌ. So, hope amid uncertainty. This is what the editorial today. It is about IMF's report. IMF's report on world economies. వరల్డ్ ఎకానమీకి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఎడిటోరియల్ తీసుకొచ్చారు. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1944లో బ్రెటన్ వుడ్స్ అనే ప్లేస్లో, బ్రెటన్ వుడ్స్, న్యూ హ్యాంప్షైర్ స్టేట్, బ్రెటన్ వుడ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అక్కడ ప్రారంభించబడింది ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి. ఐబిఆర్డి అంటే మనకు ప్రజెంట్ మనం మాట్లాడుతున్న వరల్డ్ బ్యాంక్. ఐబిఆర్డి ఒక్కటే వరల్డ్ బ్యాంక్ కాదు, ఐబిఆర్డి ప్లస్ ఐడిసి కలిపి వరల్డ్ బ్యాంక్ అంటాం, రైట్? అయితే అప్పుడు ప్రారంభించినప్పుడు ఐబిఆర్డిగా ప్రారంభించబడింది. ఈ రెండు కలిపి ఒకేసారి ప్రారంభించారు 1944లో. బేసికల్గా ఐఎంఎఫ్ రావడానికి, ఐఎంఎఫ్ ఎందుకు ప్రారంభించారు, వరల్డ్ బ్యాంక్ ఎందుకు ప్రారంభించారు అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. మీకు గుర్తుంటే 1920స్లో, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 1920s అంటే 1929 ఆ క్రమంలో అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఇప్పుడు మనం కోవిడ్-19 వల్ల ఆర్థిక మందగమనం ఎలా అయితే చూస్తున్నామో, యూఎస్‌లో స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవ్వడం వల్ల చాలా ఎక్కువగా, అదొక చాలా పెద్ద హిస్టరీ. నేను సెపరేట్ వీడియో చేస్తాను గ్రేట్ డిప్రెషన్ కోసం. సో, గ్రేట్ డిప్రెషన్ వల్ల స్టాక్ మార్కెట్స్ బాగా, ఇన్‌ఫాక్ట్ స్టాక్ మార్కెట్స్ బాగా క్రాష్ అయ్యి ఇట్ లెడ్ టు గ్రేట్ డిప్రెషన్. అంటే చాలా పెద్ద ఆర్థిక మందగమనం, అంటే ప్రతి కంట్రీ కూడా కాంట్రాక్ట్ అయింది. గ్రోత్ అనేది కంప్లీట్‌గా ఆగిపోయింది. అది యూఎస్‌తో స్టార్ట్ అయ్యి ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా విస్తరించింది. బేసికల్‌గా ఈ గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎలా ఓవర్‌కమ్ చేయాలో తెలియక అప్పటి దేశాధ్యక్షులు వీరందరూ కూడా ప్రొటెక్షనిస్ట్ మెజర్స్‌కి వెళ్లారు. వెన్ ఐ సే ప్రొటెక్షనిస్ట్, వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఐఎంఎఫ్ ఎందుకు పెట్టారో మనకు తెలిస్తే దాని రోల్ అర్థమవుతుంది. ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అంటే అర్థం ఏంటంటే, మన దేశం యొక్క ట్రేడ్ మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశంలో ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలంటే విదేశాల నుంచి వస్తున్న ఇంపోర్ట్స్‌ని ఆపేస్తే బెటరు. ఎందుకంటే ఆ దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మన కంట్రీలో ప్రొడ్యూస్ అవుతున్న ఐటెమ్స్‌కి పోటీ అయిపోతున్నాయి అని చెప్పి ఇంపోర్ట్స్ ఆపేయడం. అమెరికాలో చేశారు ఈ పని. అమెరికా చేసరికి వివిధ దేశాలు కూడా రిటాలియేట్ చేశాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రొటెక్షనిస్ట్ మెజర్ అంటే అర్థం ఏంటో చెప్తాను. అమెరికాలో ఒక స్టీల్ ఇండస్ట్రీ ఉంది. రైట్? అమెరికా చైనా నుంచి కూడా స్టీల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనుకుందాం. ఇంపోర్ట్‌కి బ్యారియర్స్ ఏవి లేవు. ట్రేడ్ జరుగుతుంది. ఇంపోర్ట్ చేసుకుంటుంది అనుకుందాం. చైనా నుంచి వస్తున్న స్టీల్ అమెరికన్ స్టీల్ కంటే తక్కువ ధరకు మార్కెట్‌లో అందుబాటులో వస్తుందనుకోండి. దానివల్ల ఏమవుతుంది? అమెరికన్ స్టీల్ కొనేవాళ్ళు తగ్గిపోయే అవకాశాలుంటాయి. దానివల్ల అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి అని చెప్పి చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్‌ని బ్యాన్ చేసేసామనుకోండి. దెన్ యూ కెన్ కాల్ ఇట్ ఏ ప్రొటెక్షనిస్ట్ మెజర్. లేదా చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన టారిఫ్ విధించామనుకోండి. టారిఫ్ అంటే అడిషనల్ టాక్స్ దట్ దే హావ్ టు పే. అంటే మా కంట్రీలో మీరు అమ్మాలి అంటే మీరు ఈ టాక్స్ పే చేయాలి. అంటే అది ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ టారిఫ్ కట్టి మార్కెట్‌లో అమ్ముకోగలుగుతారు. ఇలాంటి మెజర్స్‌ని మనం ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అంటాం. అంటే మన దేశంలో ఇండస్ట్రీ బాలేదనేసరికి అది విదేశాల నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ వల్లే కారణం అని చెప్పి అమెరికా స్టార్ట్ చేసింది. వివిధ దేశాలతో ఉన్న ట్రేడ్ రిలేషన్స్ కట్ చేసుకుంది. అమెరికా కట్ చేసుకునేసరికి వివిధ దేశాలు కూడా అమెరికాతో తగ్గించేసుకున్నాయి. ఇలా అన్ని దేశాలు కూడా ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయిపోయి రిలేషన్స్ అనేవి పాడైపోయాయి. సో, ఫినాన్షియల్ రిలేషన్స్ లేకుండా అయిపోయింది. సో,
సో ఈ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్‌కి వెళ్ళడం వల్ల ఎవరి దేశాన్ని వాళ్ళు కాపాడేసుకోవాలి అనే ఉద్దేశంలో వీళ్ళు ఇలాంటి మెజర్స్‌కి వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ అనేవి కంప్లీట్‌గా స్తంభించిపోయాయి. మీరు ఒక చిన్న విషయం చెప్తాను. ఇది చాలా అంటే చిన్న విషయంలాగే ఉంటుంది. బట్ ఇట్ హాస్ ఎ లాంగ్ హ్యూజ్ బేరింగ్. సో బేసికల్‌గా మనకి ఎవరితో అయితే ఆర్థిక సంబంధాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళతో రిలేషన్ పూర్తిగా మనం కట్ చేసుకోవాలి, దూరం పెంచుకోవాలంటే కొంచెం భయపడతాం. ఎందుకంటే మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. రిలేషన్ పోయిందనుకోండి, అప్పుడేం చేస్తాం? మళ్ళీ మనకి లాస్ అయిపోతామేమో వ్యాపారం అని చెప్పి కొంచెం ఆ మనీ రిలేటెడ్ లింకేజెస్ ఏవైతే ఉంటాయో, ఆ లింకేజెస్ కోసమైనా సరే రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఏమైందంటే లింకేజెస్ కట్ అయిపోయాయి. ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్డ్‌గా ఉండే కంట్రీస్ అన్నీ కూడా విడిపోయాయి. ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ టైంలో హిట్లర్ ఈ ఇష్యూస్ అన్నీ జరగడం వల్ల దేశాల మధ్య సంబంధాలు ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేకుండా ఉండడం అనేది కూడా వరల్డ్ వార్ 2కి కారణమైంది. జనరల్‌గా ఇంటర్‌లింకేజెస్ స్ట్రాంగ్‌గా ఉంటే భయపడతారు. వార్‌కెళ్తే ఏమవుతుందో అనే ఆలోచనొస్తుంది. ఇప్పుడు ఎవరితో ఎవరికి కూడా సంబంధాలు లేకపోవడం కూడా ఈ వార్ అనేది ఎవరు అబ్జెక్ట్ చేయకుండా గ్రూపులుగా విడిపోయి ఈ వార్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఒక కారణమైందనే ఒక భావన అప్పుడు వచ్చేసిందనమాట. 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్. ఎస్పెషల్లీ యూఎస్ అండ్ బ్రిటన్, యూకే అండ్ యూఎస్ ఈ 2 కంట్రీస్ కూడా అలా ఆలోచించాయి. అప్పట్లో యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ యూఎస్ యొక్క ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా కొన్ని సీక్రెట్ మీటింగ్స్ కూడా జరపడం అనేది జరిగింది. వరల్డ్ వార్ 2 అయిన తర్వాత అంటే ఆ వరల్డ్ వార్ 2 జరుగుతున్న టైంలోనే వీళ్ళు కొన్ని సీక్రెట్ మీటింగ్స్ చేశారు. ప్రపంచ పరిస్థితి మారాలి. అంటే ఇప్పుడు ఒకదానికొకటి కోఆపరేషన్ లేకుండా ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారో, వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిన తర్వాత అయినా సరే, మనం కలిసిమెలిసి ఉండే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ అనేది ఆరంభమైంది. అప్పుడు ఆ డిస్కషన్ అక్కడే స్టార్ట్ అయింది. సో యూఎస్, యూకే మరియు వాళ్ళతో పాటు ఏ కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేశాయో ఈ యుద్ధంలో ఆల్ ఆఫ్ దెమ్ యూస్ టు బి కాల్డ్ యునైటెడ్ నేషన్స్. వాటన్నిటిని యునైటెడ్ నేషన్స్ అనేవారు. 1945లో యునైటెడ్ నేషన్స్ అనేది అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. అయితే అది స్టార్ట్ అవ్వక ముందు కూడా వాటిని యునైటెడ్ నేషన్స్ అని అనేవాళ్ళు. ఈ యునైటెడ్ నేషన్స్‌లో 44 కంట్రీస్ అప్రాక్సిమేట్‌గా 40-44 కంట్రీస్ ఈ బ్రెటన్ వుడ్స్ అనే ప్లేస్‌లో 1944లో మీట్ అయ్యాయి. ఇక్కడ ఇంకొక 2 సంస్థలు మనం ప్రారంభించాలి. ఇంటర్నేషనల్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. అందులో ఒకటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, రెండోది ఐబీఆర్‌డి విచ్ వాస్ లేటర్ కాల్డ్ వరల్డ్ బ్యాంక్. అయితే వరల్డ్ బ్యాంక్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ వరల్డ్ వార్‌లో ఏ కంట్రీస్ అయితే బాగా దెబ్బతిన్నాయో వాటికి రీకన్‌స్ట్రక్షన్. ఇక్కడే కనిపిస్తుంది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్. వాటికి లోన్స్ అందించి అక్కడ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అయ్యేలాగా మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ ఏదైతే దెబ్బతిన్న ఎకానమీ మళ్ళీ నార్మల్ అయ్యేలా చేసేలాగా కోఆపరేట్ చేయాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ స్టార్ట్ అయింది. తర్వాత వరల్డ్ బ్యాంక్ రోల్స్ అనేవి గోయింగ్ ఫార్వర్డ్ అలా మారిపోయాయి. తర్వాత ఇంక ప్రపంచంలో ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం ఇప్పుడు పావర్టీ రిడక్షన్ అనేది ప్రధానమైన ఎజెండాగా నడుస్తుంది. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అయితే ఐఎంఎఫ్ ఎందుకు స్టార్ట్ అయిందంటే మీరు గుర్తుంటే వరల్డ్ కంట్రీస్ మధ్యలో ట్రేడ్ రిలేషన్స్ పూర్తిగా పోయాయి. ఒకరితో ఒకరు ట్రేడ్ చేయడం మానేసుకున్నారు. ఈ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ఎక్కువైపోయి ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అండ్ కరెన్సీ విషయంలో కూడా ఆహ్, ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ బాగా తగ్గిపోయి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కరెన్సీని డీవాల్యుయేషన్ చేశారు ఆ టైంలో. కరెన్సీ డీవాల్యుయేషన్ చేయడం వల్ల మన ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఏమవుతాయి? ఇప్పుడు కంట్రీ ఎకానమీ బాలేకపోతే ఏం చేస్తున్నారు? డీవాల్యూ చేశారనుకోండి, మన ఎక్స్‌పోర్ట్స్ ఏమవుతాయి? చీపర్ అయిపోతాయి. అంటే మన కరెన్సీ తక్కువుందనుకోండి, ఆబ్వియస్‌గా మన కరెన్సీలో ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి తక్కువ రేట్‌కొస్తుంది. సో, మన వస్తువులు తగ్గిపోతాయి రేట్‌లో. కాబట్టి ప్రతి కంట్రీ కూడా వాటి కరెన్సీని డీవాల్యూ చేయడం, ఇట్లా రకరకాల పనులు చేశాయి. ఒకటని కాదు. అది చాలా పెద్ద హిస్టరీ అది. ఇవన్నీ జరగకూడదు. ఇంటర్నేషనల్ మానిటరీ స్టెబిలిటీ ఉండాలి. కరెన్సీ అనేది ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డీవాల్యూ చేయడం, ఇలా ఎక్కువ చేసుకోవడం అనేది చేయకూడదు. కోఆపరేషన్ ఉండాలి. ఎక్స్‌చేంజ్ రేట్ క్రైసిస్ రాకూడదు. ఎక్స్‌చేంజ్ రేట్ విషయంలో క్రైసిస్ రాకూడదు. ఇది రకరకాల యాస్పెక్ట్స్ అన్నమాట. వీటన్నిటికి ఒక స్టేబుల్ మెకానిజం ఉండేలా చేసే ఒక సంస్థ ఉండాలని భావించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌ని స్థాపించడం జరిగింది. సో, ఐఎంఎఫ్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ స్టెబిలిటీ. మానిటరీ అనే పదం మీరు వినగానే మీకు స్ట్రైక్ రావాల్సింది ఏంటంటే కరెన్సీ అండ్ మనీ సప్లై అని అర్థం చేసుకోవచ్చు. మానిటరీ స్టెబిలిటీ. కరెన్సీ రేట్స్ స్టేబుల్‌గా ఉన్నాయా లేదా? ట్రాన్సాక్షన్స్ ప్రాపర్‌గా జరుగుతున్నాయా లేదా? ఇవన్నీ కూడా ఇది మానిటర్ చేస్తుంది. ప్రతి కంట్రీ యొక్క ఎకానమీని కూడా అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళ పాలిసీస్‌ని ఇది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఐఎంఎఫ్ యొక్క రోల్ ఎప్పుడు కూడా ఇక్కడ వస్తుందన్నమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక కంట్రీకి ఇప్పుడు ఇండియా అనే కంట్రీ తీసుకుంటే
మిగిలిన దేశాలన్నింటితో ఇండియన్ కంపెనీస్‌కి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇండియా వాళ్ళు బయట ఉంటారు. ఇండియన్స్ బయట కంపెనీలతో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం సమ్మరైజ్ చేస్తే, ఈ ట్రాన్సాక్షన్స్ అంటే ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్? ఎక్స్‌పోర్ట్సు, ఇంపోర్ట్సు, మనం వేరే కంట్రీలో బాండ్స్ కొనడం, వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో షేర్స్ కొనడం, ఇలా అన్ని ట్రాన్సాక్షన్స్ ఫారిన్ కంట్రీస్‌తో మనం ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్‌ని సమ్మరైజ్ చేస్తే, అంటే మన చుట్టాలు, మన 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 వాళ్ళు ఎవరైనా యూఎస్‌లో ఉంటే వాళ్ళు మనకి మనీ పంపించారనుకోండి, అది కూడా ట్రాన్సాక్షనే. ఇట్లాంటి అన్ని ట్రాన్సాక్షన్స్‌ని కలిపి మనం సమ్మరైజ్ చేస్తే, ఓవరాల్‌గా నెట్ అవుట్‌గో ఎంతుంది? డాలర్స్ రూపంలో. ఇన్‌ఫ్లో ఎంతుంది? డాలర్స్ రూపంలో. ఇప్పుడు అవుట్‌గో ఎక్కువుండి, ఇన్‌ఫ్లో తక్కువుందనుకోండి, మనకేముంటుంది? డెఫిసిట్ వచ్చినట్టు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్. మనం పే చేయాల్సింది ఎక్కువ, వచ్చేది తక్కువ. అలా కాకుండా వచ్చింది ఎక్కువ, పే చేయాల్సింది తక్కువనుకోండి, అప్పుడు సర్ప్లస్ అంటాం. రైట్? సో, ఈ డెఫిసిట్ వచ్చినప్పుడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయనుకోండి, ఆటిలోంచి అమ్మేసి మనం అప్పు తీరుస్తాం. లేదనుకోండి అప్పు తీసుకోవాలి. ఈ 2 రకాలొస్తాయి. సో, ప్రపంచ దేశాలు చాలా సందర్భాల్లో వాళ్ళు బయట కంట్రీస్‌కి పే చేయాల్సింది ఎక్కువైపోతుంది. వాళ్ళకొచ్చేది తక్కువైపోతుంది. అలాంటి సందర్భాల్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇట్ విల్ గో అండ్ గివ్ లోన్ టు దెమ్. వాళ్ళకి లోన్ ఇస్తుంది. అయితే ఆ లోన్ ఇచ్చేటప్పుడు ఐఎంఎఫ్ యొక్క ఇంపార్టెంట్ రోల్ చూడండి. లోన్ ఇచ్చేటప్పుడు ఐఎంఎఫ్ ఏం చెప్తుందంటే, మీరు మీ ఫినాన్షియల్ సిస్టమ్‌ని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి మీకొచ్చింది. మీరు ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తుందంటే మీరు కొంచెం రిజర్వ్ కరెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. డాలర్స్ మెయింటైన్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఒక నెలలో మన ఆదాయం తక్కువ, మన ఖర్చు ఎక్కువయిందనుకోండి. అప్పుడేం చేస్తాం మనం? మన ఖర్చు ఎక్కువైనప్పుడు మనకి ఇంతకు ముందు నెలల్లో దాచుకున్న సేవింగ్స్ నుంచి ఖర్చు పెట్టుకుంటాం. అంతేనా? ఇంతకు ముందు నుంచి దాచుకున్న సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెడతాము. లేదా అప్పు తెచ్చుకుంటాం. ఈ 2 మార్గాలే ఉంటాయి. అలాగే కంట్రీస్‌కి కూడా అంతే. ఆ కంట్రీస్ ఆ సంవత్సరంలో ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్స్‌లో పోయేదెక్కువ, వచ్చేది తక్కువ అనుకోండి. అప్పుడేం చేయాలి? ఆల్రెడీ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకుంటే దాంట్లో నుంచి ఖర్చు పెట్టొచ్చు. మెయింటైన్ చేసుకోలేదనుకోండి, అప్పు తీసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. రైట్? ఆ ఫారెన్ ఎక్స్‌చేంజ్ కరెన్సీని మనం అప్పు తీసుకోవాలి. అలాంటి సమయంలో, అలాంటి ఇబ్బందుల్లో ఉన్న కంట్రీస్‌కి ఐఎంఎఫ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఏ రకంగా? లోన్ ఇస్తుంది. అయితే లోన్ ఇచ్చేటప్పుడు ఐఎంఎఫ్ ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది. మీరు సరిగ్గా మీ ఎకానమీని మేనేజ్ చేయట్లేదు. అందువల్ల మీరు సంక్షోభంలో పడిపోయారు. సో, మేము చెప్తాం. మాకు తెలుసు ఎలా చేస్తే బావుంటుందని. మేము చెప్పిన రూల్స్ మీరు ఫాలో అవ్వండి. ఇది ఇంప్లిమెంట్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాము. అసలు ఇన్‌ఫాక్ట్ 0% కానీ అతి తక్కువ వడ్డీ రేటుకి మేము లోన్ ఇస్తామని చెప్పి ఐఎంఎఫ్ ముందుకొస్తుంది. ఆ లోన్ కోసం ఈ కంట్రీస్ ఐఎంఎఫ్ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి. సో, తద్వారా ఐఎంఎఫ్ తన ఆబ్జెక్టివ్ ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్, ఎవరు నచ్చినట్టు అలా ఉండడం కాదు. ఒక పద్ధతి ఫాలో అవ్వాలి అనేది దాని ఆబ్జెక్టివ్ కదా! అది అందరూ ఫాలో అయ్యేలా చేస్తుంది. సో, దిస్ ఈస్ బ్రీఫ్‌లీ అబౌట్ ఐఎంఎఫ్. ఐ విల్ డూ ఎ సెపరేట్ వీడియో ఆన్ ఐఎంఎఫ్. నేను వరల్డ్ బ్యాంక్ గురించి సెపరేట్ వీడియో చేశాను. ఒకసారి మీరు చూడండి. నేను లింక్‌లో పెడతాను. డిస్క్రిప్షన్‌లో వరల్డ్ బ్యాంక్ మీద వీడియో పెడతాను. ఐఎంఎఫ్ గురించి ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను. చేయట్లేదు. ఐ విల్ డూ వన్ వీడియో అబౌట్ ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ యొక్క హిస్టరీ ఏంటి? ఎందుకొచ్చింది? దాని రోల్ ఏంటి అనేది. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది అందరికీ హెల్ప్ అవుతుంది. ఐ విల్ డూ థట్. సో, వాచ్ ఇట్. So let's begin the editorial. Just before beginning the editorial, I would like to talk about our two favorite courses, which are English and economy. I'll begin with economy. Economy ఈ రోజు నేను 7,000 రూపీస్‌కి ఆఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి దిస్ ఈస్ బికమింగ్ 8,000. ఫ్రమ్ ఫస్ట్ నవంబర్ ఇట్ ఈస్ బికమింగ్ 8,000. అండ్ దట్ టు ఈ మంత్ జాయిన్ అయ్యే వాళ్ళు బిఫోర్ 25th అక్టోబర్ 25th జాయిన్ అయితే యూ కెన్ పే జస్ట్ 2,000 పర్ మంత్. నేను కోర్స్ 2,000కి ఇవ్వట్లా. 2,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ 25th దాటిపోయింది అనుకోండి, 7,000 ఒకేసారి పే చేయాలి. ఇప్పుడైతే మీరు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో 2,000 పర్ మంత్ పే చేసి కూడా హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. దిస్ ఈస్ ది గోల్డెన్ ఆపర్చునిటీ దట్ యూ హావ్ టుడే. సో, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిటిని నేను కవర్ చేస్తాను. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మనం మాత్రమే అందిస్తున్నాం అక్రాస్ ది కంట్రీ. డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. అలాగే నిన్న కూడా బంగ్లాదేశ్ జీడీపీ ఇండియా జీడీపీ కంటే ఎక్కువ అన్నట్టుగా న్యూస్‌లో వచ్చింది. జీడీపీ కాదు అది. జీడీపీ పర్ క్యాపిటా ఎక్కువ అని న్యూస్‌లో వచ్చింది. దాని మీద చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఐ డిడ్ ఎ సెపరేట్ వీడియో ఆన్ దట్. అది కూడా మీకు లింక్‌లో పెడతాను. డిస్క్రిప్షన్‌లో పెడతాను. వాచ్ చేయండి. నేను అప్‌లోడ్ చేశాను ఆల్రెడీ. చూడండి అది. అండ్ అనదర్ రీజన్ వై పీపుల్ కమ్ టు అవర్ ఛానల్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్ అర్థం కాక ఎడిటోరియల్స్ చదువుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువగా మన ఎడిటోరియల్ మన మన ఛానల్‌కి వస్తూ ఉంటారు. సో, ఇంగ్లీష్ కోర్స్ మనం ఆఫర్ చేస్తున్నాం కేవలం 2,000 రూపీస్‌కి. ఇందులో వి కవర్ గ్రామర్
ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్. ఈ 3 కూడా కవర్ అవుతాయి. ఈ 3 కవర్ అయితే యూ విల్ గెట్ everything needed for competitive exams like CAT, బ్యాంక్, పీఓ అండ్ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, యూపీఎస్సి. యూపీఎస్సి అని ఎందుకు రాశానంటే న్యూస్ పేపర్ చదవడానికి అవసరమైన ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా వాళ్ళకి అందులో అందుబాటు. న్యూస్ పేపర్ చదవడం అనేది ఈజీ అయిపోతుంది మన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటే. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కోర్స్. సో అది 2000 రూపీస్కి ఎందుకు ఆఫర్ చేస్తున్నానంటే టు మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు యాజ్ మెనీ పీపుల్, యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్. ఎకానమీ కోర్సు కానీ ఇంగ్లీష్ కోర్సు కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రశాంతి మేడం నెంబర్కి కాల్ చేయండి. దిస్ ఈజ్ హర్ నెంబర్. కాల్ చేసి కోర్స్ వివరాలు తీసుకోండి. పేమెంట్ ఎలా చేయాలో మ్యామ్ చెప్తారు. మేక్ పేమెంట్ అండ్ జాయిన్. యూ గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్ అయితే అంతవరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఎకానమీకి వచ్చేసరికి ఫీజు పెంచాలనే నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ. నవంబర్ 1st నుంచి ఇట్స్ బికమింగ్ 8,000 రూపీస్. సో డోంట్ మిస్ ది ఆపర్చునిటీ టు జాయిన్ రైట్ అవే. సో ఎడిటోరియల్ ఏం చెప్తుంది చూడండి. హోప్ ఎమిడ్ అన్సర్టెనిటీ. ఎమిడ్ అంటే అర్థం ఏంటి? ఇన్ ద మిడిల్ ఆఫ్ అని అర్థం, మధ్యలో అని. అన్సర్టెనిటీ మధ్యలో ఒక చిన్న హోప్. ఐఎంఎఫ్ కాల్స్ ఫర్ మోర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ యాజ్ ద వరల్డ్ ఎకానమీ రికవర్స్ స్లోలీ. వరల్డ్ ఎకానమీ COVID-19 షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ మెల్లమెల్లగా రికవర్ అవుతుంది. ఈ తరుణంలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ఉండాలి. ఎవరికి వాళ్ళు విడిపోకూడదు, ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవాలని ఐఎంఎఫ్ పిలుపునిచ్చింది. ఐఎంఎఫ్ వినగానే మీకు ఇంకొక పేరు గుర్తు రావాలి. ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కరెంట్ మనకి జనరల్ నాలెడ్జ్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఐఎంఎఫ్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు. ఐఎంఎఫ్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు గీతా గోపీనాథ్. షీ ఈజ్ అన్ ఇండియన్ ఉమెన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు సౌమ్య స్వామినాథన్. Again an Indian doctor, woman. And this lady is chief economist at IMF. And this lady is chief scientist at World Health Organization. ఇద్దరు కూడా ఇండియన్ ఉమెన్ అండ్ దే ఆర్ ఇన్ ప్రామినెంట్ పొజిషన్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఇద్దరు పేర్లు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు బిట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. The IMF's latest World Economic Outlook sums up the challenges ahead in the report's title, A Long and Difficult Ascent. Ascent అంటే పైకి రావడం, క్లైంబింగ్ అప్. కింద పడిపోయాం కదా, ఎకానమీ అనేది బాగా వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు కూలిపోయాయి. అవి మళ్ళీ మెల్లమెల్లగా పైకి రావడాన్ని మనం ఏమంటాం? ఎస్సెంట్. ASCENT. దానికి ఆపోజిట్ ఏంటి? డిసెంట్. DESCENT. డిసెంట్ అంటే వారసత్వం అనే మీనింగ్ ఉంది. ఇంకొక మీనింగ్ ఏంటి? దిగడం. ఎసెంట్, డిసెంట్. అలాగే చూడండి ASSENT. ఎసెంట్ అంటే అనుమతి. ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. ASCENT, అది ASSENT. దీని మీనింగ్ ఏంటి? అనుమతి. దీని మీనింగ్ ఏంటి? పైకి రావడం. అలాగే దీనికి ఆపోజిట్ ఏంటి? డిసెంట్ అంటే నిరసన. యాక్సెప్టెన్స్, ఇది నాట్ యాక్సెప్టెన్స్. ఈ డిసెంట్ ఏంటి? కిందకి రావడం. సిమిలర్గా కనిపిస్తున్నాయి. అలాగే దేర్ ఇస్ అనదర్ వర్డ్ కాల్డ్ యాక్సెంట్. యాక్సెంట్ మీకు తెలిసిందే, ఒక స్లాంగ్ అంటాం చూడండి. శ్రీకాకుళం యాక్సెంట్, విజయవాడ యాక్సెంట్, అలా అన్నమాట. గోదావరి యాక్సెంట్ స్లాంగ్ టైప్లో వస్తుంది, అని యాక్సెంట్ అంటాం. సో 3 ఒకేలా కనిపిస్తాయి, చిన్న చిన్న డిఫరెన్సెస్తో ఉంటాయి. ఓకే, సో సమ్సప్ అంటే మొత్తం సమరైజ్ చేసింది వరల్డ్ ఎకానమీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అన్నిటిని కూడా. విత్ COVID-19 హ్యావింగ్ ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్ ఎ టోల్ ఆఫ్ ఓవర్ a million lives, accompanied by an evisceration of livelihoods and output in economies, prognosticating the economic future even as the pandemic rages on is an unenviable task. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ సెంటెన్స్. దీంట్లో ఇంగ్లీష్ ఉంది, ఎకానమీ ఉంది, అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. విత్ COVID-19 హ్యావింగ్ ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్ ఎ టోల్ ఆఫ్ ఓవర్ ఎ మిలియన్ లైఫ్స్ అంటే అర్థం ఏంటి? COVID-19 ఆల్రెడీ మిలియన్ అంటే 10 లక్షలకు పైగా ప్రాణాలని ఆల్రెడీ హరించేసింది, ఎక్స్ట్రాక్ట్ చేసేసింది. టోల్ అంటే చెప్తాను. టోల్ అనే పదం ఎలా వాడతారంటే, COVID-19 వల్ల ఇంత జరుగుతుంది చెప్తూ డెత్ టోల్ రీచెస్ 1000 అన్నాడు అనుకోండి. 10,000 మంది చనిపోయారు. టోల్ అంటే నెంబర్ అనమాట, ఎంతమంది, కౌంట్. ఎస్పెషల్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ,
ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు గానీ, ఇట్లాంటి ఇంటర్నేషనల్ డిజాస్టర్స్ మన కెలామిటీస్, వైరస్ లాంటివి పాండమిక్స్ వచ్చినప్పుడు గానీ, చనిపోయిన వాళ్ళ కౌంట్‌కి మనం వాడే పదం ఏంటి? టోల్. ఎంతమంది? మిలియన్ లైవ్స్, మోర్ దెన్ మిలియన్, 10,00,000కి పైగా చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. అకంపనీడ్ బై అన్ ఎవిసరేషన్ ఆఫ్ లైవ్లీహుడ్స్. ఎవిసరేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక వైటల్ ఆర్గాన్‌ని మనలోంచి తీసేయడం. వైటల్ అంటే ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌ని మనలోంచి తీసేస్తే మనం ఎలా అయిపోతాం? అలా అన్నమాట. లైవ్లీహుడ్స్ అంటే జీవనాధారం. జీవనాధారం నాశనం అయిపోయాయి. చాలా మందికి అంతే కదా! ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ తీసుకోండి. లాక్‌డౌన్ వచ్చింది. లాక్‌డౌన్ దెబ్బకి ఏమైంది? కోవిడ్-19 కోసం లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్ విధించడం వల్ల ఏంటంటే వాళ్ళకి జీవనాధారం లేక రోడ్ల మీదకొచ్చేసారు. సో, దే లాస్ట్ దేర్ లైవ్లీహుడ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా చాలా మంది. సో, ఎవిసరేషన్ అంటే అర్థం ఏంటంటే ఆ డిస్ట్రక్షన్ అన్నమాట. ఒక రకంగా వాళ్ళ యొక్క ఆధారాన్ని వాళ్ళు కోల్పోవడం, నాశనం అయిపోవడం అనే సెన్స్‌లో మీరు తీసుకోవచ్చు. డిప్రైవ్ అని ఎసెన్షియల్ కంటెంట్‌ని అంటే మన యొక్క వైటల్ ఆర్గాన్స్‌ని రిమూవ్ చేసేయడం. వైటల్ యొక్క అంటే మన యొక్క ఇంపార్టెంట్ జీవనాధారాన్ని లేకుండా చేయడం, రిమూవ్ చేయడం. అండ్ అవుట్‌పుట్ ఇన్ ఎకానమీస్. ఎకానమీ యొక్క అవుట్‌పుట్ కూడా దీనివల్ల పోయింది. ప్రొగ్నాస్టికేటింగ్ ది ఎకనామిక్ ఫ్యూచర్ అంటే పరిస్థితి ఇది కామా పెట్టాడు చూడండి ఇక్కడ. సో, ఈ రకమైన పరిస్థితుల్లో ప్రొగ్నాస్టికేటింగ్ ది ఎకనామిక్ ఫ్యూచర్ ఈవెన్ యాస్ ద పాండమిక్ రేజెస్ ఆన్ ఈస్ అన్ అన్‌ఎన్వియబుల్ టాస్క్. పాండమిక్ ఏమన్నా ఆగిందా? ఆగలేదు. రేజ్ ఆన్ అంటే అర్థం ఏంటి? రోజు రోజుకి స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటూ వెళ్ళడం. రేజింగ్ బుల్ అంటారు. మంచి వేడి మీద, కోపం మీద ఉంటుంది బుల్. మంచి స్ట్రెంగ్త్‌గా ఉంటుంది. సో, రేజెస్ ఆన్ అంటే స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటూ రోజు రోజుకి పెరిగిపోతున్న పాండమిక్ ఇప్పుడు చూడండి మళ్ళీ యూరోప్‌లోను, యూఎస్‌లోను సెకండ్ వేవ్ వచ్చింది. తగ్గిందిరా అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది. సో, ఇలాంటి టైంలో ప్రొగ్నాస్టికేటింగ్ అంటే ఫోర్‌కాస్టింగ్. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పడం. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని చెప్పడం అనేది ఈజ్ అన్ అన్ఎన్వియబుల్ టాస్క్. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇట్ ఈస్ సంథింగ్ నాట్ ఎవ్రీబడి లైక్స్ టు డూ అని అర్థం అన్నమాట. ఇప్పుడు మీకు అన్ఎన్వియబుల్ గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి ట్రిక్ లాగా చెప్తాను చూడండి. ఎన్వి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎన్వి. ఎన్వి అంటే మీనింగ్ ఏంటి? ఎన్వి అంటే ఈర్ష్య. ఈర్ష్య అంటే అర్థం ఏంటి? మనం ఆహ్, ఎవరు ఎవరైనా బాగుంటేనే కదా మనం ఈర్ష్య పడతాం. సమ్‌వన్ ఈస్ బెటర్ దాన్ అస్ వాళ్ళని చూసి మనం ఏడుస్తాం. అది ఈర్ష్య. ఎన్వియబుల్ అంటే అర్థం ఏంటి? అంటే ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య పొందేలాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా ఉన్నాననుకోండి. నన్ను చూసి పక్కనోడు ఈర్ష్య పొందుతాడు. సో, ఐ హావ్ ఎన్ ఎన్వియబుల్ పొజిషన్. అంటే నన్ను చూసి ఎదుటివాడు ఈర్ష్య పొందేలా నేనున్నాను. అంటే ఎన్వియబుల్ అంటే మనం బాగున్నాము. మనల్ని చూసి ఇంకోడు ఏడుస్తున్నాడని అర్థం. అన్‌ఎన్వియబుల్ అంటే అర్థం ఏంటి? రివర్స్ చేసుకోండి దానికి. అంటే మనల్ని చూసి ఏడ్చేంత కాదు. అంటే మనం అంతగా బాలేము అని అర్థం. బేసికల్‌గా అంటే ఇంత అవసరం లేదు గానీ, మీరు మామూలుగా గుర్తుపెట్టుకోవాలంటే అన్‌ఎన్వియబుల్ అంటే అన్‌డిజైరబుల్, డిఫికల్ట్ అని అర్థం. అంటే ఎవరు కోరుకోనిది, ఎవరు ఇష్టపడంది అని అర్థం. ఎందుకంటే పాండమిక్ ఇలా ఉండేటప్పుడు ఫ్యూచర్‌లో ఎకానమీ ఎలా ఉండబోతుందని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎన్ని లాక్‌డౌన్స్ వస్తాయో తెలీదు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. దిస్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్ అండ్ సంథింగ్ నాట్ ఈజీ. సంథింగ్ దట్ ఈస్ నాట్ డిజైరబుల్ ఆల్సో. ఎవరు ఇష్టపడంది అన్‌ప్లెజెంట్‌ది కూడా. The fund's economists have gamely sought to make forecasts for world output through 2020, 21 and into the medium term. సో దీంట్లో ఉన్న ఎకనామిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోర్‌కాస్ట్ చేశారు. గేమ్‌లీ అంటే అర్థం ఏంటి? ఇన్ ఎ స్పిరిటెడ్ వే. ఇన్ ఎ స్పిరిటెడ్ వే అంటే చాలా ధైర్యంగా అని చెప్పి ఆహ్, చాలా ధైర్యంగా ఈ ఫోర్‌కాస్ట్‌లనేవి చేశారు. ఎందుకంటే తప్పులైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలీదు. దేర్ ఆర్ టూ మెనీ వేరియబుల్స్. పాండమిక్ వల్ల లాక్‌డౌన్స్ ఎక్కువైపోయాయనుకోండి, ఎకానమీ మళ్ళీ వెనక్కెళ్ళిపోతుంది. ఎవ్వరికీ తెలీదు ఏమని. అందుకనే ఇన్ ఎ స్పిరిటెడ్ వే చాలా ధైర్యంగా వాళ్ళు చేశారు. బ్రేవ్‌గా చేశారు. ఇక్కడ బ్రేవ్ అనే పదం మీరు తీసుకోవచ్చు. బ్రేవ్‌లీ సాట్ టు మేక్ ట్రై చేశారన్నమాట. ఫోర్‌కాస్ట్ ఫర్ ది వరల్డ్ అవుట్‌పుట్ త్రూ 2020, 21 అండ్ ఇంటూ మీడియం టర్మ్. వైల్ ద గ్లోబల్ ఎకానమీ is projected to shrink 4.4% this year, reflecting a less severe contraction than 5.2% estimated in June. Output is seen rebounding at a marginally slower 5.2% pace in 2021. గ్లోబల్ అవుట్‌పుట్ అనేది ఈ సంవత్సరం 4.4% కుచించుకుపోతుంది. కాంట్రాక్ట్ అవ్వబోతుందని చెప్పి ఇప్పుడు ఐఎంఎఫ్ ఎస్టిమేట్ చేస్తుంది. రిఫ్లెక్టింగ్ ఎ లెస్ సివియర్ కాంట్రాక్షన్. జూన్‌లో 5.2% తగ్గుతుందని చెప్పింది. ఇప్పుడు 4.4% తగ్గుతుందని చెప్పి అంటే జూన్‌తో కంపేర్ చేస్తే ఎకానమీ యొక్క ప్రాస్పెక్ట్స్ కొంచెం బెటర్‌గా ఉన్నాయని చెప్పి ఐఎంఎఫ్ భావిస్తోంది. రైట్. అయితే నెక్స్ట్ ఇయర్ 5.2% గ్రోత్ ఉండబోతుందని చెప్తుంది. అది ఇంతకుముందు చెప్పిన దానికంటే కొంచెం తక్కువ. మార్జినల్లీ అంటే స్లైట్‌లీ. కొంచెం తక్కువ అని అర్థం అన్నమాట.
ఇంతకుముందు ఇంకా ఎక్కువ గ్రో అవుతుందని చెప్పింది, ఇప్పుడు కొంచెం తక్కువ గ్రో అవుతుందని చెప్తుంది. The IMF has based its revision on better than anticipated second quarter GDP outruns, mostly in advanced economies. సెకండ్ క్వార్టర్లో జీడిపి అవుట్ రన్స్ అంటే ఫైనల్ నెంబర్స్, జీడిపి అవుట్ రన్స్ అనేవి బెటర్గా ఉన్నాయి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గా ఉన్నాయి. అందుకనే ఎస్టిమేషన్ రివిజన్ చేసింది. ఎకానమీ బాగా తగ్గిపోతుంది అనుకునేది కాస్త ఇప్పుడు కొంచెం బెటర్, ఎంత ముందున్న దానికంటే తక్కువే కాంట్రాక్ట్ అవుతుందని చెప్పి ఐఎంఎఫ్ ఇప్పుడు ఎస్టిమేట్ చేసింది. ఇక్కడ అవుట్ రన్ అంటే ఫైనల్ నెంబర్స్ అని చెప్పి మీరు తీసుకోవచ్చు, రైట్. ఫైనల్ అవుట్పుట్ టు ఫైనల్ నెంబర్స్ అని మనం తీసుకోవచ్చు. అవుట్ రన్స్ కాదు, అవుట్ టర్న్స్. ఫైనల్గా ఎంత అవుట్పుట్ వచ్చింది అనేది. మోస్ట్లీ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ వేర్ యాక్టివిటీ ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ లాక్డౌన్స్ ఫర్ లాక్డౌన్స్ ఈజ్ చేసిన తర్వాత యాక్టివిటీ ఇంప్రూవ్ అయింది, యాజ్ వెల్ యాజ్ సైన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగర్ రికవరీ ఇన్ ద జూలై సెప్టెంబర్ క్వార్టర్. బట్ ద ఐఎంఎఫ్ హ్యాస్ బీన్ ప్రుడెంట్ అంటే మీకు మీనింగ్ కేర్ఫుల్ అని, రిస్కులు తీసుకోకపోవడం అని, ఫ్యూచర్ గురించి ఆలోచించడం అని, ఇలా రకరకాల మీనింగ్స్ వస్తాయి. మీకు బెస్ట్ ప్రుడెంట్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ పేరు వినుంటారు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అనేది ఏంటి? ఐసిఐసిఐ యొక్క ఇన్సూరెన్స్ ఆర్మ్. ఇన్సూరెన్స్ యొక్క పర్పస్ ఏంటి? భవిష్యత్తును కాపాడుకోవడమే కదా ఇన్సూరెన్స్. రేపు పోతామేమో అని చెప్పి ఈ రోజు జాగ్రత్త పడమే కదా ఇన్సూరెన్స్. రేపు యాక్సిడెంట్ అవుతుందేమో అని చెప్పి ఈ రోజు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, రేపు హెల్త్ బాగోదేమో అని చెప్పి ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడమే ఇన్సూరెన్స్ యొక్క పర్పస్. అందుకే ఐసిఐసిఐ వాడు ఏం వాడాడు పదం? ప్రుడెన్షియల్ అన్నాడు. సో ప్రుడెన్షియల్ అంటే అర్థం ఏంటి? ప్రుడెంట్ అంటే అర్థం ఏంటంటే కేర్ఫుల్, ఫ్యూచర్ గురించి ఆలోచించి, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రుడెన్షియల్ అనే పదం, ప్రుడెంట్ అనే పదం మనం వాడవచ్చు. has been prudent in pointing out that even as the world economy ascends అంటే మళ్ళీ కింద పడిపోయింది కదా, మళ్ళీ మెల్లమెల్లగా పైకి వస్తున్న టైంలో అవుట్ ఆఫ్ ద డెప్స్ ఇట్ ప్లంజ్ అంటే పడిపోవడం. ఫాలోయింగ్ ద వరల్డ్ వైడ్ లాక్డౌన్ there remains the danger of a resurgence in infections that is prompting countries in Europe to reimpose at least partial closures. అదే చెప్తున్నాం ఇప్పుడు మాట్లాడుకుంటుంది అదే. మనం ఎకానమీ మెల్లమెల్లగా అది ఎంత కింద పడిపోయింది దాని నుంచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి వస్తున్న ఈ టైంలో దేర్ రిమైన్స్ ద డేంజర్ ఆఫ్ రిసర్జెన్స్ అనే అర్థం ఏంటి? మళ్ళీ రావడం, మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏంటది కనిపించడం? ఇన్ఫెక్షన్స్, రైట్. దట్ ఈస్ ప్రాంప్టింగ్ కంట్రీస్ ఇన్ యూరోప్ టు రీఇంపోజ్ అట్లీస్ట్ పార్షియల్ క్లోజర్స్. అందువల్ల యూరోపియన్ కంట్రీస్ ఏంటి? మళ్ళీ పార్షియల్ క్లోజర్స్ ని ఇంపోజ్ చేస్తున్నాయి, లాక్డౌన్స్ అనేవి మళ్ళీ విధిస్తున్నాయి. అందువల్ల మనకి కష్టం అయిపోతుంది అనమాట. ఇప్పుడే ఇంకా లాక్డౌన్ ఇచ్చేసారు, జీడిపి నెంబర్స్ బెటర్గా వచ్చే Q2 అనుకున్నాం, కానీ మళ్ళీ రిసర్జెన్స్ వస్తుంది, దీనివల్ల మళ్ళీ క్లోజర్స్ వస్తాయి. దీనివల్ల ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అండ్ the risks associated with predicting the pandemic's progression, the unevenness of public health responses, and the extent to which domestic activity can be disrupted magnify the uncertainty. అర్థమవుతుందా? పాండమిక్ అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుందో మనం చెప్పలేకపోతాం, ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. పబ్లిక్ హెల్త్, గవర్నమెంట్ యొక్క రెస్పాన్సెస్ కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కోలా ఉన్నాయి, అది కూడా అన్ఈవెన్గా ఉంది, అన్ని చోట్ల ఒకేలా లేదు. అండ్ ద ఎక్స్టెంట్ టు విచ్ డొమెస్టిక్ యాక్టివిటీ కెన్ బి డిస్రప్టెడ్. డొమెస్టిక్ యాక్టివిటీ అనేది ఎంతవరకు డిస్రప్ట్ అవుతుంది అనేది తెలియదు. అంటే లాక్డౌన్ ఎక్కువగా విధించారనుకోండి, మొత్తం డిస్రప్ట్ అయిపోతుంది. పార్షియల్గా విస్తే కొంత డిస్రప్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు తెలియదు. ఇవన్నింటి వల్ల ఏమవుతుంది? అన్సర్టెనిటీ అనేది మ్యాగ్నిఫై అయిపోతుంది. ఇంత ఉండేది కాస్త ఎంత అయిపోతుంది ఒకసారి. ఎందుకంటే తెలియట్లేదు, అన్నోన్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలా ఉంటుంది ఎకానమీ అని చెప్పడానికి ఇన్ని ఫ్యాక్టర్స్ అన్నోన్ ఉంటే మనం ఎలా గెస్ చేస్తాం? ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్ ఈస్ అన్ అన్ఎన్వియబుల్ టాస్క్. Pointing out that the pandemic is set to leave scars well into the medium term as labor markets take time to heal, investment is held back by uncertainty and balance sheet problems, and lost schooling impairs human capital. IMF chief economist Geeta Gopinath contends that global growth will gradually slow to about 3.5% in the medium term. ఈ కారణాలన్నీ చెప్పింది. ఏంటి ఆ కారణాలు చూడండి ఒకసారి. పాయింటింగ్ అవుట్ దట్ ద పాండమిక్ ఈస్ సెట్ టు లీవ్ స్కార్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ తగ్గిపోయిన తర్వాత ఆ మచ్చ ఉండిపోతుంది చూడండి, దాన్ని మనం స్కార్ అంటాం. అంటే ఈ ఎకానమీ యొక్క దెబ్బ మనకి తగ్గిన తర్వాత కూడా ఉండిపోతాయి, కొన్ని ఉండిపోతాయి. ఏంటవి? అవి ఎంతవరకు ఉంటాయి? ఇన్ టు ద మీడియం టర్మ్. ఈ రోజుతో అయిపోదు, ఇంకొన్నాళ్ళ పాటు
పూర్తిగా మన స్కిన్ పూర్తిగా నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది కదా! ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే లేబర్ మార్కెట్స్ టేక్ టైమ్ టు హీల్. లేబర్ మార్కెట్స్ అనేవి హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి అందరూ కూడా మన ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు. మనకి సిటీస్ నుంచి పల్లెటూర్లకి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి రావాలి. మార్కెట్ అంతా మళ్ళీ స్టెబిలైజ్ అవ్వాలి. దానికి టైం పడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ హెల్డ్ బ్యాక్ బై అన్‌సర్టెనిటీ. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఎప్పుడైనా ఒక బిజినెస్‌లో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం చెప్పండి? వెన్ వి ఆర్ సర్టెన్ అబౌట్ ఇట్స్ ఫ్యూచర్. ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. రేపొద్దున మార్కెట్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోండి. మనం వైజాగ్‌లో ఆహ్, ఫిజికల్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఆన్‌లైన్ నడుపుతున్నాం కదా! యూపీఎస్‌సికి మనం. చాలా మంది అడుగుతున్నారు. సార్ మీరు వైజాగ్‌లో పెడతారని. వైజాగ్‌లో పెడతాము అనుకోండి. ఇప్పుడు నేను పెట్టగలుగుతానా? పెట్టలేను. ఎందుకు? అన్‌సర్టెనిటీ. కరోనా ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. రైట్? ఇంకా మళ్ళీ ఇంకోటేంటి వ్యాక్సిన్స్ ఎప్పుడొస్తాయో తెలీదు. ఇలాంటి అన్‌సర్టెన్ ఎన్వైర్న్‌మెంట్‌లో నేను పెడతానా? పెట్టను. నేను పెట్టట్లేదంటే అర్థం ఏంటి? మై ఇన్వెస్ట్‌మెంట్ నేను పెడుతున్నానంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నట్టే కదా! ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఆగిపోతుంది. సిమిలర్‌గా నేనొక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ రన్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయాలన్నా, కొత్త బిజినెస్ పెట్టాలన్నా దే విల్ థింక్ ట్వైస్. ఎందుకు ఆలోచిస్తారు? పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో, మళ్ళీ లాక్‌డౌన్ అంటారేమో, కరోనా ఇంకా వ్యాపిస్తుందేమో, దానివల్ల మన బిజినెస్‌కి లాస్ అవుతుందేమో. సో, అన్‌సర్టెన్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఎప్పుడు కూడా బిజినెస్ అనేది థ్రైవ్ అవ్వదు. సో, కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి జరగవు. పాతవి మెయింటైన్ చేసుకుంటే చాలు అనుకుంటారు తప్పితే కొత్తవి పెట్టడానికి ఎవరు ఇష్టపడరు. అందుకని ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ హెల్డ్ బ్యాక్ బై అన్‌సర్టెనిటీ అనే పదం వాడారు. అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్. బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ అంటే అర్థం ఏంటి? బ్యాలెన్స్ షీట్‌లో మనకి ఏముంటాయి? అసెట్స్ అండ్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే అర్థం ఏంటి? కంపెనీస్‌కి లోన్స్. లోన్స్ ఎక్కువగా తీసుకొని ఇప్పుడు ఆదాయం తగ్గిపోతుందిగా ఒక పక్క. ఇంకో పక్క లోన్స్ యొక్క వడ్డీలు పెరిగిపోతా ఉంటాయి. ఈ వడ్డీలు పెరిగిపోవడం, అప్పులు పెరిగిపోవడం వల్ల బ్యాలెన్స్ షీట్‌లో ఇష్యూలొస్తాయి. అప్పులు ఎక్కువైపోతున్నాయి. దానికి తగ్గట్టు ఆస్తులు పెరగట్లేదు. ఇట్లాంటి ఇష్యూస్ వల్ల కూడా సఫర్ అవుతున్నారు. అండ్ లాస్ట్ స్కూలింగ్ ఇంపైర్స్ హ్యూమన్ క్యాపిటల్. అంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరం స్కూల్స్ క్లోజ్ చేస్తారు కదా! స్కూల్స్, కాలేజెస్ మొత్తం క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది? హ్యూమన్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కూడా దెబ్బతింటాయి. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఇప్పుడు మనకి ఒక బిజినెస్ పెట్టాలంటే మనకేం కావాలి? ల్యాండ్ కావాలి, ఎక్విప్‌మెంట్ కావాలి. వీటన్నింటితో పాటు అంటే డిపెండింగ్ అపాన్ ద బిజినెస్ మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏది? హ్యూమన్ క్యాపిటల్. మనుషులు, రిసోర్సెస్ కూడా కావాలి. మానవ వనరులు కూడా మనుషులు లేకుండా ఏం బిజినెస్ రన్ చేస్తావు నువ్వు? ఇప్పుడు మనుషులు కావాలంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండాలి కదా! వాళ్ళు ఏదో గ్రాడ్యుయేషనో లేకపోతే ఏదో ఒకటి చదువుకొని బయటికి రావాలి. ఈ సంవత్సరం కాలేజెస్, స్కూల్స్ మూసేయడం వల్ల అది కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. సో, హ్యూమన్ క్యాపిటల్ కూడా మనకి దొరకకపోవచ్చు. దొరికినా వాళ్ళు స్కిల్డ్ క్యాపిటల్ అయ్యుండకపోవచ్చు. దానివల్ల కూడా మనం నష్టపోతాం. ఈ కారణాలన్నింటి వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ గ్రోత్ అనేది స్లోగా 3.5%కి తగ్గిపోతుంది. అంటే కోవిడ్-19 ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినా సరే మెల్లమెల్లగా ఈ ప్రాబ్లమ్స్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మెల్లమెల్లగా గ్రోత్ ఇంకా తగ్గిపోతుంది అని చెప్పి ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ అన్నారు. With a cumulative loss in output relative to the pre-pandemic projected path estimated to more than double to $2.28 trillion over 2020-25, efforts to improve average living standards are certain to be severely set back. So, cumulative loss in output. అర్థమైందా? పాండమిక్ రాకముందు 2020 నుంచి 25కి ప్రపంచ దేశాలన్నిటికి కూడా మనం ఒక ఎస్టిమేషన్ వేస్తే ఎంత జీడీపీ ఉంటుందని అనుకుంటున్నామో దాంతో కంపేర్ చేస్తే పాండమిక్ వల్ల దానికి మీరు కంపేర్ చేసుకుంటే $28 ట్రిలియన్ లాస్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాంటి టైంలో ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ యావరేజ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆర్ సర్టెన్ టు బి సివియర్లీ సెట్ బ్యాక్. పేదవాళ్ళు ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్, అట్లాంటి కంట్రీస్లో, ఇండియా లాంటి కంట్రీస్లో ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది పేదరికం. ఇండియాలో కూడా ఉంది. లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, బాగా పేదవాళ్ళని ఇంప్రూవ్ చేయడం కోసం చేసే ఎఫర్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా దెబ్బతింటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎంఎఫ్ గాని, వరల్డ్ బ్యాంక్ గాని వీళ్ళన్నిటి యొక్క రోల్స్‌లో ఒక రోల్ ఏంటంటే పోవర్టీ రిడక్షన్. ఎస్పెషల్లీ వరల్డ్ బ్యాంక్ ఉంటుంది. బాటమ్ 40% ఎవరైతే ఉంటారో అన్ని దేశాల్లో, వెనకబడి ఎవరుంటారో వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచాలి. ఎకనామిక్ ఇనీక్వాలిటీస్‌ని తగ్గించాలి. డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు అవుతున్నాడు. పేదవాడు ఇంకా పేదవాడైపోతున్నాడు. ఇనీక్వాలిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి. అవి తగ్గాలి. బాటమ్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళ ఆదాయ వనరులు పెంచాలి అనేది కూడా ఎస్పెషల్లీ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. సో, ఇనీక్వాలిటీస్ తగ్గించే ప్రయత్నాలు కూడా దెబ్బతింటాయి. లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలనుకునే ప్రయత్నాలు కూడా దెబ్బతింటాయి దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంట్రీస్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్‌కి ఫండింగ్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వడం మానేస్తారు. వాళ్ళ కంట్రీలో ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో, దే విల్ నాట్ గివ్ ఫండింగ్. వాళ్ళు ఫండింగ్ ఇవ్వరు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకొస్తాయి.
అబ్జర్వింగ్ దట్ ద పాండమిక్ ఈస్ సెట్ టు వైడెన్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ఎకానమీస్ అండ్ విత్ ఇన్ నేషన్స్. ఇప్పుడే చెప్పాను, ఎకానమీస్ మధ్యలో ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. పేద దేశం ఇంకా పెద్ద అయిపోతుంది. ధనవంతులు ప్రస్తుతానికి దెబ్బతిన్నప్పటికీ ఆ తర్వాత రికవర్ అవుతారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నిన్న కూడా మనం అర్బన్ ఫ్లడ్స్ విషయంలో కూడా మాట్లాడాం. దెర్ ఇస్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఎప్పుడైనా సిచ్యువేషన్ అనుకూలంగా లేనప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటప్పుడు, ఇతను ఒక రిచ్ పర్సన్, ఇతను ఒక పేదవాడు, ఒక అటాక్ జరిగింది, ఇద్దరి పైన జరిగింది. రిచ్ పర్సన్ లెట్స్ సే కొంచెం నష్టపోతే, పేదవాడు చాలా ఎక్కువ నష్టపోతాడు. పేదవాడు బాగా ఎక్కువ పేదైపోతాడు. రిచ్చోడు కొంచెం తక్కువ రిచ్ అవుతాడు. అంటే ఒక ఇలాంటి షాక్‌ని తట్టుకునే కెపాసిటీ రిచ్ పర్సన్‌కి ఉండేలాగా పేదవాడికి ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఫ్లడ్స్ వచ్చాయి హైదరాబాద్‌లో. ఈ ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళ ఇల్లు పూర్తిగా మునిగిపోతుంది. వాడికి ఉన్న ఆస్తే తక్కువ, ఉన్నదంతా కూడా పోతుంది. డబ్బున్నవాడు బానే ఉంటాడు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఏదో చిన్న చితక లాస్ అయితే అవుతుంది గానీ పెద్దగా ఉండదు. వీళ్ళకి ఉన్నదే తక్కువ. ఇన్ కంపారిజన్ టు వాట్ దే హాడ్, వాళ్ళు 50%, 60% లాస్ అయిపోతారు. ఇంకా కటిక పేదరికంలోకి వెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు కరోనా వచ్చిందనుకోండి, మనం వైద్యం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఏ సమస్య ఉండదు. వైద్యం చేసుకునే కెపాసిటీ లేని వాళ్ళకి ఆళ్ళ ఆదాయమే తక్కువ. ఉన్న ఆదాయం కూడా దీనికి పోతే మళ్ళీ రోడ్డు మీదకొచ్చేస్తారు. అంటే పేదవాడు మరింత పేదవాడిగా మారడానికి ఇలాంటి వైపరీత్యాలనేవి కారణమవుతాయి ఎప్పుడు కూడా. అందుకే దీన్నేమంటారంటే డిస్‌ప్రపోర్షనేట్‌లీ డిస్‌ప్రపోర్షనేట్ ఎఫెక్ట్ అంటాం. ఇలాంటివి అందరిని ఒకేలాగా బాధ పెట్టవు. పేదవాడిని ఎక్కువ బాధ పెడతాయి. ధనవంతుడిని తక్కువ బాధ పెడతాయి. అది ప్రాబ్లమ్. అందుకే ఇనీక్వాలిటీస్ అనేవి ఇంకా పెరిగిపోతాయి. ఇన్‌కమ్ ఇనీక్వాలిటీస్ అనేవి ఇంకా పెరిగిపోతాయి. అది ఎకానమీస్ మధ్యలో కూడా మరియు వితిన్ ద నేషన్స్, కంట్రీ లోపల కూడా ధనవంతులు, పేదవాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఇంకా పెరిగిపోతాయి. ద ఫండ్ హాస్ అర్జ్డ్ గ్రేటర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. అందుకనే ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకోవాలి. వెనకబడిన వాళ్ళకి ఇంకోళ్ళు హెల్ప్ చేయాలి. కోఆపరేషన్ జరగాలి. ఎవరి మట్టుకు ఆళ్ళు ట్రేడ్ కట్ చేసుకుంటాం. మాది మేము చూసుకుంటాం. ప్రొటెక్షనిస్ట్ మెజర్స్‌కి వెళ్ళిపోతాం అని వెళ్ళకూడదు అని ఐఎంఎఫ్ చెప్తోంది. ఇట్ ఈస్ ఇంపెరేటివ్ అంటే ఇంపార్టెంట్ for all countries to work closely to ensure that new treatments and vaccines are made available to all, since wider and faster availability of medical solutions could boost global income by almost $9 trillion by end 2025, reducing income divergence, she says. అర్థమవుతుందా? అందుకనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అవసరమైంది ఏంటి? వ్యాక్సిన్. మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ వ్యాక్సిన్స్ ఫస్ట్ ఎవరికొస్తాయి? ధనవంతులకి. అంటే ఫస్ట్ రిచ్ కంట్రీస్‌కి. యూఎస్ లాంటి కంట్రీస్ ఈ ఫార్మా కంపెనీస్‌తో డైరెక్ట్‌గా కంట్రీస్ అగ్రీమెంట్ చేసుకుంటాయి. మాకిన్ని ఇవ్వాలి అని. మాకిచ్చిన తర్వాత మీరు బయట వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అగ్రీమెంట్స్ చేసుకుంటాయి. ఆఫ్రికా లాంటి కంట్రీలో పేద దేశాలను ఎవడు పట్టించుకుంటాడు? అక్కడ ఇండస్ట్రీ లేదు. అక్కడ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ జరగదు. ఫార్మా కంపెనీస్ ఉండవు. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఇస్తేనే కదా అవుతుంది. ఇవ్వకపోతే ఏమవుతారు? వాళ్ళు ఇంకా పేదవాళ్ళైపోతారు. ఇన్‌కమ్ డైవర్జెన్స్ అనేది పెరిగిపోతుంది. రైట్? ఈ డిఫరెన్సెస్ అనేవి బాగా పెరిగిపోతాయి. ఇవి జరగకుండా ఉండాలంటే ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేయాలి. పేద కంట్రీస్‌కి ధనమైన ఈ రిచ్ కంట్రీస్ హెల్ప్ చేయాలి. అండ్ వ్యాక్సిన్ అవైలబిలిటీ అందరికీ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. మొత్తం వ్యాక్సిన్ నేషనలిజం అంటున్నారు ఇప్పుడు. నా దేశానికే ఉండాలి. నాది నాకు ఉండిపోవాలి. నాదయ్యాక బయట వాళ్ళకి అనే ఆలోచన వస్తుంది అందరికి. అలా ఉండకుండా ప్రపంచమంతా ఒకటే అనే భావనతో ఉండాలి అనేది వీళ్ళ ఉద్దేశం. అలా చేస్తేనే అవుతుంది. అప్పుడే మనకి ఎకానమీ మళ్ళీ గ్రో అవుతుంది. $9 ట్రిలియన్. ఎందుకంటే ఈ డిస్కనెక్ట్ అనేది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం అనుకుంటున్నాం గానీ, ఓవరాల్‌గా దానివల్ల నష్టమే జరుగుతుంది తప్పితే మంచి చేయదు అనేది ఉద్దేశ్యం ఇక్కడ. With no visibility yet on vaccine availability, the IMF has also stressed the need for policymakers to persist with direct income support for the most vulnerable and regulatory forbearance for stressed but viable firms. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. సో ఇప్పుడు ఐఎంఎఫ్ అనేది ఏమంటుందంటే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అందుకే అన్నారు నో విజిబిలిటీ యెట్ ఆన్ వ్యాక్సిన్ అవైలబిలిటీ. ద ఐఎంఎఫ్ హ్యాస్ ఆల్సో స్ట్రెస్ అంటే నొక్కి చెప్తుంది. దేని నొక్కి చెప్తుంది? ద నీడ్ ఫర్ పాలసీ మేకర్స్ టు పర్సిస్ట్ విత్ డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ ఫర్ ద మోస్ట్ వల్నరబుల్. ఎవరైతే ఈ పాండమిక్ వల్ల ఎక్కువగా రిస్క్‌లో ఉన్నారో, బాగా పేదవాళ్ళు, పేమెంట్ చేసుకోలేని వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, దీనివల్ల జీవనాధారం కోల్పోయిన వాళ్ళు, పాండమిక్ ఇండ్యూస్డ్ లాక్‌డౌన్స్ వల్ల జీవనాధారం ఎవరైతే కోల్పోయారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ చేయాలి. అప్పులివ్వడం ఇవన్నీ కూడా కాదు. ప్రభుత్వం డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లో మనీ వేయాలి. ఇన్‌ఫాక్ట్ చాలా మంది ఆర్థికవేత్తలు ఇదే చెప్తున్నారు. పుట్ మనీ ఇంటూ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. డైరెక్ట్‌గా పెట్టండి. వాళ్ళు ఎలా బతుకుతారు ఈ టైంలో?
అలా మీరు పెడితేనే వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే మళ్ళీ ఇండస్ట్రీ ఎకానమీలో డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎకానమీ గ్రో అవ్వడానికి అది కూడా కారణం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎవ్రీబడీ ఈజ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్స్ టు డూ డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్. ఇది ప్రజలకి. కంపెనీస్ పరిస్థితి ఏంటి చూడండి. స్ట్రెస్డ్ కంపెనీస్ బట్ వయబుల్ ఫర్మ్స్. వయబుల్ అంటే అర్థం ఏంటి? సంస్థ నడపడానికి స్కోప్ బాగుంది. సంస్థ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. స్ట్రెస్‌లో ఉన్నారు. అప్పుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి వెంటనే పే చేయాలి. పే చేయకపోతే మీకు దివాలా తీయించేస్తామని ఇలా వెళ్ళకుండా కొంచెం ఓపిక పట్టాలి. ఫర్బియరెన్స్ అంటే అర్థం ఏంటి? టాలరెన్స్. రెగ్యులేటరీ టాలరెన్స్ అంటే రెగ్యులేషన్ ఇప్పుడు ఆర్‌బీఐ ఉంటుంది. రూల్స్ ఉంటాయి. రూల్స్ విషయంలో కొంచెం రిలాక్స్ అయ్యి టాలరేట్ చేయండి. మంచి కంపెనీ అది ప్రస్తుతం స్ట్రెస్‌లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం గట్టిగా వాళ్ళని నొక్కేస్తే దివాలా తీసేస్తారు. దానివల్ల ఎకానమీకి మంచి చేయదు. సో లెట్ అస్ టాలరేట్. లెట్స్ అలో దెమ్ టు సెటిల్ డౌన్. ఇప్పుడు ఈ రిస్క్ నుంచి, ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఒక అవకాశం ఇద్దాం అనేటట్టుగా టాలరెన్స్ ఉండాలి, ఫర్బియరెన్స్ ఉండాలి అనేది రెండోది. ఈ 2 సలహాలు చెప్తుంది కంట్రీస్‌కి. ద మెసేజ్ ఈస్ క్లియర్. మెసేజ్ క్లియర్‌గా ఉంది. ఏంటది? ఇన్ ఎ వరల్డ్ యాస్ ఇంటర్ కనెక్టెడ్ యాస్ ఇట్ ఈస్ టుడే. ఒకదాంతో ఒకటి పూర్తిగా ఇంటర్ కనెక్ట్ అయిన ఈ ప్రపంచంలో ద కాస్ట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్సులారిటీ వుడ్ ఓన్లీ బి మోర్ ప్రొట్రాక్టెడ్ పెయిన్ ఫర్ ఆల్. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ ఇంటర్ కనెక్ట్ అయి ఉండేటప్పుడు ఇన్సులారిటీ ఈ పదం చాలా ఇంపార్టెంట్. మీకు ఈ పదం చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఇన్సులేషన్ అనే పదం విన్నారా? ఇన్సులేషన్ అంటే అర్థం ఏంటి? కరెంటు, ఎలక్ట్రిసిటీ అనేది దేంట్లో ప్రవహిస్తుంది? రాగి తీగల్లో కదా! మరి రాగి తీగలు మనకు ఎందుకు కనిపించవు ఇంట్లో? మనకి ఇంట్లో రాగి తీగలు ఎందుకు కనిపించవు? వేరేవేవో కనిపిస్తాయి ఎందుకు? బ్లాక్ కలర్‌లోను, వైట్ కలర్‌లోను ఇవన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే అది మనం రాగిని డైరెక్ట్‌గా మనం టచ్ చేసామనుకోండి మనకి షాక్ కొడుతుంది. అది షాక్ కొట్టకుండా ఏం చేస్తారు? ఇన్సులేషన్ చేస్తారు. ఇన్సులేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏం జరుగుతుంది అనేది మనకి తెలీదు. మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. అయితే ఇక్కడ ఇన్సులేషన్ అనేది ఏ రకంగా వాడారు? ఆ లోపల ఉన్న ఎలక్ట్రిసిటీ పరంగా ఆలోచించండి. దానికి బయట ఏం జరుగుతుందో తెలీదు. తన పని తను చేసుకుంటది లోపల. అలాగే ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఇన్సులార్, ఇఫ్ ఎ కంట్రీ ఇన్సులేట్స్ ఇట్‌సెల్ఫ్ అంటే అది బయట వాళ్ళతో సంబంధం లేకుండా తన పని తను చేసుకోవడం. అంటే ఎకనామిక్ ఇన్సులారిటీ అంటే అర్థం ఏంటంటే వివిధ దేశాలతో ఆర్థికపరమైన సంబంధాలు నెరపకుండా తన పని తను చేసుకుంటూ ఉంటే దట్ వుడ్ బి మోర్ ప్రొట్రాక్టెడ్ పెయిన్ ఫర్ ఆల్. అది అందరికీ బాధ కలిగిస్తుంది. ప్రొట్రాక్టెడ్ అంటే లాంగర్ దాన్ ఎక్స్‌పెక్టెడ్, సాగడం. అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఒక దేశం ఇంకొక దేశంతో కోఆపరేట్ చేసుకోవాలి. నేను నా పని నేను చేసుకుంటానని చెప్పి వేరే దేశాలతో నేను కోఆపరేట్ చేయను, ఎవరితోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయను అనుకోవడం వల్ల అందరూ నష్టపోతారు. అలా చేయకూడదు. ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి. ట్రేడ్ ఇంతకుముందు జరుగుతోంది. అదే అలాగే జరగాలి. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. అలాగే జరగాలి. ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవాళ్ళు, లోన్స్ ఇచ్చుకునేవాళ్ళు అలాగే జరగాలి. ఏవి ఆగకూడదు. పరిస్థితులు మారిపోయాయి కదని మొత్తం ఆగిపోతే మొత్తం అది పెయిన్ అనేది ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తుంది. సో అందుకని ఆ సెన్స్‌లో ఇన్సులారిటీ అనే పదం వాడారు. బేసికల్‌గా యూ ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్స్. నీ ఇష్టాలు, నీ కష్టాలు తప్పితే నీకు వేరేది అవసరం లేదు అనుకునే వాడిని ఈ ఇన్సులారిటీ అనే పదంతో మనం వాడతాం. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.